ఓం శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా బతుకమ్మ పండుగ, విజయదశమి పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి యొక్క విశేషమైనటువంటి వైభవాన్ని, దుర్గా దేవి నవరాత్రోత్సవాల విశిష్టతను మనం ఇప్పుడు తెలుసుకుందాం. హ్రీంకారాసన గర్భితాం నరశిఖాం సౌంక్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం వగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. ఆశ్వయుజ మాసం, శరన్నవరాత్రులు, శరత్ ఋతువు ప్రారంభము అవుతున్నటువంటి శుభ సమయం. ఈ ఆశ్వయుజ మాసం నుండి ప్రారంభం నుంచి శరన్నవరాత్రులు, అదేవిధంగా దుర్గాదేవి నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఆశ్వయుజ మాసం సంపూర్ణంగా దేవీ మాసంగా పిలుస్తూ ఉంటాం. శరతృతువు ప్రారంభం అవుతూ ఉంది కనుక ఈ శరతృతువుకు అమ్మవారు అధిదేవత కనుక అమ్మవారి నవరాత్రోత్సవాలతో ఈ మాసం ప్రారంభమవుతుంది కనుక చాలా విశిష్టమైనటువంటి మాసంగా ఆశ్వయుజ మాసాన్ని పిలవడం జరుగుతుంది. తేదీ 3-10-2024 గురువారం నుంచి మొదలుకొని ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతున్న సందర్భంలో దుర్గాదేవి నవరాత్రోత్సవాలు ప్రారంభం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దేవీ నవరాత్రోత్సవాల్లో నవదుర్గా దేవిగా 9 రూపాలలో 9 అవతారాలతో 9 అలంకారములతో విశేషమైనటువంటి ప్రతిరోజు విశేషమైనటువంటి నైవేద్యముల చేత మనం అమ్మవారిని దర్శించుకుంటాం. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీచద, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీచి అష్టమం, నవమం సిద్ధిదాత్రీచ నవదుర్గా ప్రకీర్తితాః. 9 రోజులు 9 దుర్గలుగా, దుర్గా రూపాలుగా, నవదుర్గలుగా అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆయా దేవి ఆలయాల సాంప్రదాయాన్ని అనుసరించి వివిధ రూపాల్లో వివిధ అలంకారముల చేత మనం అమ్మవారిని ఈ నవరాత్రోత్సవాలలో విశేషంగా మనం పూజిస్తూ ఉంటాం, నవరాత్రులకు వైభవంగా ఆరాధిస్తూ ఉంటాం. ముందుగా 3వ తారీఖు 10వ నెల 2024 గురువారం రోజున శైలపుత్రి అలంకారముతో స్వర్ణ కవచాలంకృత కనకదుర్గా దేవిగా, బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి దర్శనమిస్తూ ఉంటుంది. 4వ తారీఖు 10/2024 శుక్రవారం రోజున బ్రహ్మచారిణి రూపంలో శ్రీ గాయత్రీ దేవిగా మనకు అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. 5/10/2024 శనివారం రోజున చంద్రఘంట అన్నపూర్ణాదేవిగా, 6/10/2024 ఆదివారం కూష్మాండాదేవి శ్రీ లలితాదేవిగా, 7/10/2024 సోమవారం రోజున స్కందమాతగా మహాచండీ దేవిగా, 8/10/2024 మంగళవారం రోజున కాత్యాయనీ దేవి మహాచండీ దేవిగా, 9/10/2024 బుధవారం కాళరాత్రి సరస్వతీ దేవిగా, 10/10/2024 గురువారం మహాగౌరీ దేవిగా, దుర్గాదేవిగా, 11/10/2024 శుక్రవారం రోజున సిద్ధిదాత్రిగా మహిషాసుర మర్దినిగా, 12/10/2024 శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా వివిధ రూపాల్లో వివిధ అవతారాల చేత వివిధ అలంకారముల చేత మనకు అమ్మవారు నవరాత్రోత్సవాల్లో విశేషంగా భక్తులకు దర్శనమిచ్చి మనను అనుగ్రహిస్తూ ఉంటుంది అమ్మవారు. మరి ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రతి రోజు కూడా ఈ 9 రోజులలో
భక్తులు ఓం దుమ్ దుర్గాయై నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం కాత్యాయని దేవి నమః అనేటువంటి నామాన్ని స్మరించడం వలన సకల శుభాలు కూడా పొందగలుగుతూ ఉంటారు. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం మన యొక్క గృహంలో అమ్మవారిని నిలుపుకోవడం, నవరాత్రోత్సవ వేదికల వద్ద అమ్మవారి యొక్క నామాన్ని స్మరించడం అనేటువంటిది చాలా శుభప్రదమైనటువంటిది. ముఖ్యంగా ఈ యొక్క దుర్గాదేవి నవరాత్రోత్సవాలు 9 రోజులు కూడా శ్రీ లలితా సహస్రనామ పారాయణం, దేవి ఖడ్గమాల స్తోత్రం, లలితా చాలిస, శ్రీ నీల సరస్వతి స్తోత్రము, అదేవిధంగా మహిషాసుర మర్దిని స్తోత్రము, దుర్గా ద్వాత్రింశతనామావళి మొదలైనటువంటి అమ్మవారి నామాలను స్మరించడం వలన, పఠించడం వలన మనకు సకల శుభాలు కలుగుతూ ఉంటాయి. కనుక 50 మంది భక్తులందరూ కూడా దేవీ నవరాత్రోత్సవాలలో విశేషంగా పాల్గొని